అంటూ కూడా ఇటు మౌనిక ఫిర్యాదు కంప్లైంట్లో రాసిపెట్టింది. అంటే పోలీసులు కూడా ఆ కంప్లైంట్ అన్నిటిని తీసుకున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళే క్రమంలోనే అక్కడ షణ్ముఖ్ గంజాయి అలాగే కొంత డ్రగ్స్తో పట్టుపట్టిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి కూడా వీళ్ళు అంతా కూడా చూస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మౌనిక కూడా బయటికి వస్తుంది. ఒక్కసారి మీరు చూడొచ్చు. అంటే తను లోపలికే వెళ్తుంది. ఇప్పుడు పోలీసులు కంప్లైంట్ ఏదైతే ఫిర్యాదు ఉందో ఆ ఫిర్యాదు కంప్లైంట్ చేసి వచ్చాక కూడా తను ఏం మాట్లాడలేదు. అయితే తను మాట్లాడుతుందని అయితే తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆమె లోపలికి వెళ్ళిన విజువల్స్ని కూడా ఒకసారి మీరు చూడొచ్చు రామ్దాస్. రైట్. అలాగే ముఖ్యంగా షణ్ముఖ్ తనకు యూట్యూబ్లో అవకాశాలు ఇప్పిస్తాడంటూ షణ్ముఖ్ మోసం చేశాడు. అటు షణ్ముఖ్ అన్న తనని లవ్ చేసి తనతో పెళ్లి చేసుకుంటానని ఆల్రెడీ రెండు ఫ్యామిలీలకు తెలుసు. త్వరలో పెళ్లి కూడా కావాల్సింది. 2018లో తనను ప్రెగ్నెంట్ కూడా చేశాడంటూ ఆమె ఆ కంప్లైంట్లో పేర్కొన్న పరిస్థితి. అంటే ఒక రకంగా లైంగిక దాడి చేసినట్టుగా కూడా ఆమె ఆరోపణ చేసిన పరిస్థితి. అండ్ మోరోవర్ ఆమె వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ దగ్గర కేవలం గంజాయి మాత్రం కాదు, డ్రగ్స్ పిల్స్ కూడా దొరికాయంటూ మౌనిక చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఈ కంప్లైంట్ ఆధారంగా పోలీసులు ఏ రకంగా దర్యాప్తు చేస్తున్నారు? మొత్తానికైతే ఆ కంప్లైంట్ ఆధారంగానే కాకుండా ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఆ బెడ్ మీద అంటే ఆయన ఆ రూమ్లో ఆ డ్రగ్స్తో పాటు గంజాయి కూడా పోలీసులు కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దానికి సంబంధించి వీడియోస్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి అని కూడా ఇక్కడ మౌనిక ఆ ఫిర్యాదులో రాయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మొత్తం కూడా ఈ ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్ళి ఇంకొక 6 రోజుల్లో ఉందనగా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని తను నివాసంలో ఉంటున్నాడని తెలుసుకొని ఇక్కడ నుంచి పోలీసులతో కూడా ఆమె అక్కడికి వెళ్ళింది. అయితే అక్కడి నుంచి కూడా ఈ మొత్తం డ్రగ్స్ కేసులో షణ్ముఖ్ అనుకోకుండా అక్కడ ఆయన డ్రగ్స్ తీసుకుంటూ అక్కడ రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టుకున్నాడు. అయితే దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా పోలీసులు ఆ కోణాల నుంచి అంటే ఈ డ్రగ్స్ ఈయనకి ఎక్కడి నుంచి వచ్చాయి ఆ కోణం నుంచి, అలాగే వీళ్ళ లవ్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అనే విషయాల మీద కూడా దర్యాప్తు మొదలైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే మౌనిక కూడా ఇక్కడే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లోపలే ఉంది. తను ఇంకా బయటికి రాలేదు. ఇప్పుడు బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిన విజువల్స్ని కూడా మీరు ఒకసారి చూడొచ్చు. రైట్. అయితే దివ్య, ఇక్కడ మరొక ట్విస్ట్ బయటపడింది. కానిస్టేబుల్ జావేద్ తనపై ఒత్తిడి చేశాడని మౌనిక ఆరోపిస్తుంది. నిజం బయటకు చెప్తే తన ప్రైవేటు ఫోటోలు వీడియోలు కూడా వైరల్ చేశారంటూ అటు షణ్ముఖ్ ఫ్యామిలీ కూడా తనను మానసికంగా హింసించారంటూ బ్లాక్మెయిల్ చేశారంటూ మౌనిక ఆరోపిస్తుంది. సో ఈ కానిస్టేబుల్ జావేద్ ఎవరు? దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? అంటే వీళ్ళిద్దరు కూడా అందరి సమక్షంలోనే అంటే ఇద్దరు కుటుంబ సమక్షంలోనే ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే వీళ్ళు పెళ్ళికి కూడా ఒప్పించుకున్నారు వాళ్ళ పేరెంట్స్తో. అయితే దాని తర్వాతకి కొన్ని రోజుల నుంచి కూడా ఈమెను అవాయిడ్ చేస్తున్నాడు సంపత్, అలాగే నన్ను పట్టించుకోవట్లేదు, ఈయన వేరే పెళ్లి చేసుకున్న విషయం తనకు తెలవంగానే ఇక్కడికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ విషయం మొత్తం కూడా సంపత్ వాళ్ళ నాన్నగారికి చెప్పింది. వాళ్ళ నాన్నగారే స్వయంగా ఈమెకు చెప్పారు సంపత్కి వేరే పెళ్ళి అయిపోయింది అని. ఆ నిమిషం